సో గాయ్స్ మనం ఇప్పుడైతే అరే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు హైవేలో అయితే ఉన్నాం, పుత్తూరు రోడ్డు వయా కమలాలు అయితే కింద పడుతున్నాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కళ్ళు తాగడానికి అయితే వచ్చాము ఇక్కడికి. చూడొచ్చు మీరు. ఏమున్నాయో కోడిగుడ్డుల కూర. కళ్ళు ఉందన్నా? సో కళ్ళు అయితే ఆర్డర్ చెప్పాం మేము. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వాళ్ళందరూ తింటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ పంచపరుచుకొని కూర్చొని ఇంకా ఒక 6 చెంబులు అయితే చెప్పాము చిన్నవి. సో దాంతోపాటు ఒక 4 గుడ్లు అయితే చెప్పాము. వచ్చిన తర్వాత అదొక్కడ అయితే తీస్తున్నారంట, మీరు చూడొచ్చు ఆ చిల్ల దగ్గర. సో వచ్చిన తర్వాత వీడియో తీసి పెడతాను. మనం చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది చూడొచ్చు. పల్లెటూరులో ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయాలా. ఎట్లా మనం మందు సిగరెట్లు ఇలాంటివి దూరంగా ఉంటాం, కనీసం ఇట్లా అట్లీస్ట్ ఇవైనా సరే టేస్ట్ చేయాలి అనేసి మనం చెప్పాం కదా. వీటితో అయితే 6 చెప్పాము చెంబులు. సో మనకు 6 దాంతో కలిపి ఇది ఒకటైతే ఇచ్చారు మనకు, చూడొచ్చు. సో ఇది గాయస్, లెట్స్ ట్రై చేసి చూద్దాం. ఇది మనకు ఒక 4వసారి కానీ 3వసారి అనుకుంటా, 3వసారి ఇది మనం కళ్ళు తాగడం. సో లెట్ మీ టేస్ట్. మా వాడు ఇంకొకటి ఏదో తెస్తున్నాడు, ఏవో చేపలు తెచ్చాడు గాయస్. కరువాడి చేపలు అంట గాయస్, ఏవో ఉప్పు చేప. నేను ఉప్పు చేప ఫస్ట్ టైం తింటానా, మా వాడు తెచ్చాడు, చూడాలా పొట్టి బుడంకాయ గాడు. సో గాయస్ మా కళ్ళు అయితే పోస్తున్నాడు మా వాడు, ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా ఎంతైనా కళ్ళులో. సో తాగేసి చూద్దాం. మా వాడి స్మైల్ చూడండి, గుడ్లు మంచిగా ఏదో ఊరగాయ ఏమో పట్టించేట్టున్నారు. సో తినేద్దాం. ఒకటైతే వేసాడు. మొత్తం లాస్ట్ ఇది మొత్తం ప్రైజ్ ఎంతనో మీకు లాస్ట్లో అయితే చెప్తాను, తినిన తర్వాత తాగిన తర్వాత. సో టేస్ట్ చేసేద్దామా? స్టార్ట్ అయితే చేస్తున్నాం. షేర్స్ మ్యాన్. ఫస్ట్ టైం అయితే తింటానా, రకరకాలుగా ఉంది. ఏంటో ఇది, ఈ ఉప్పు చేప అంట. ఫస్ట్ టైం తింటానా, నోరంతా గబ్బే. కొరకాలంటే తిని మా వాడు ఎద్దుతాడా వేసి నమ్మిలి పాడేస్తాడు ఒక్కొక్కటి ఉండేదంతా. అయినా అడులమ్మడి పచ్చిడి తినేటోళ్ళకి ఇది ఏమైతుందిలే. కళ్ళు అయితే తాగినాం, మొత్తం కంప్లీట్ చేసినాం. చూడండి, మొత్తం అంటే మొత్తం ఏం తాగలేదు, జస్ట్ కొద్దిగా ఒక 4, నేను 2 చెంబులు, వారు 2 చెంబులు తాగినాం అంతే. మిగతాది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాం. ఎందుకు ఇచ్చేసామంటే కళ్ళు అనేది ఏదో ఒక రకంగా ఉంది. నార్మల్గా అయితే కళ్ళు అనేది పులుపుగా ఉండేసి కొద్దిగా ఘాటుగా ఉంటుంది, కానీ ఇదేందో తీపుగా ఒక రకంగా ఉంది. సో అది కరువాడి అయితే తిన్నాం. కరువాడి చేప పెట్టారు, 4 గుడ్లు ఇచ్చారు, 4 చెంబు వెత్తి ఉల్లికారము, అలాగే 4 చెంబులు కళ్ళు తాగాము. దాంతోపాటు మొత్తం వచ్చేసి 210 రూపాయలు అయితే అయింది. ఒక కళ్ళు చెంబు వచ్చేసి ఆ చిన్న చెంబు 30 రూపాయలు అంట. గుడ్డు ఎగ్ వచ్చేసి ఒక్కొక్కటి 15 రూపీస్ అంట. అలా మొత్తం కలిసి మాది 210 రూపాయలు అయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఏంటంటే 8:30 అవుతుంది. ఇంత పొద్దున్నే కళ్ళు తాగాము. సో ఇంకా స్టార్ట్ అవుదాం అనేసి నేను ఇద్దరం కలిసేసి ఇంకా మనము అరే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం. పల్లెటూరుకు చూడండి గాయస్ ఎంత బాగుందో, వాతావరణం హైలైట్గా ఉంది. నా అదృష్టమేమో కానీ వెదర్ అయితే ఫుల్గా కోఆపరేట్ చేస్తుంది గాయస్. సూర్యుడు కానీ ఇటు పక్క మొత్తం చూడండి గాయస్, ఆ లాంగ్ హిల్స్. అస్సలు అయితే అరే వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మనకు హైవే అయితే ఉంది. నేను ఎందుకు అయితే పల్లెటూరులో ప్రిఫర్ చేశానంటే, అంటే చిన్న రోడ్లలో వెళ్తే మంచిగా వ్యూ ఉంటుంది చూడండి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అవి మనకు తినడానికి ఫుడ్ అయినా సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది వెళ్ళేటప్పుడు. సో అందుకోసం అనేసి నేను పల్లెటూరులో వెళ్తున్నా. సో ఈ పల్లెటూర్లలోనే మొత్తం ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వెళ్ళాలా. సో అందుకోసం మనం ఇప్పుడు పల్లెటూరులో అమ్మడి వెళ్తున్నాం. గాయస్ ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ ప్లాంట్ అయితే ఉంది. అట్లా తగులితే చాలు ముచ్చుకుపోతాయి. నేను అప్పుడెప్పుడో విశాఖపట్నంలో అయితే చూసా, తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చూడండి ఎంత బాగా లోపలికి పోతున్నాయో చూడండి. అదొక చూడండి టచ్ మీ నాట్ ప్లాంట్ అంటది, కానీ టచ్ చేయని అది అసలు.
సో అరేకి అయితే వచ్చాం. సో అరే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. రోడ్డు చూడండి ఇలాగుంది. మొత్తం అయితే అది అక్కడ ముందర ఫ్రంట్ చూడండి కార్లు అయితే వెళ్తున్నాయి. చూపిస్తా చూడండి, దుమ్ములు వేస్తుంది. చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మనకు రోడ్డు తెలియదు కాబట్టి వాళ్ళతో పాటు అయితే వెళ్దాం. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళే తావలో ఇలాగుంది గాయ్. మొత్తం చూడండి, ఇటు పక్క కొండలు అటు పక్క కొండలే. అసలు ఫుల్గా డస్ట్ అయితే వస్తుంది కార్లు వెనకాల పోతుంటే. సో వెల్కమ్ టు అరే వాటర్ ఫాల్స్. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది గాయస్, చూడండి మొత్తం. సో ఎంట్రన్స్ అయితే ఇది. మనం ఇక్కడ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలంట. సో బైక్ అయితే 50 రూపీస్, పర్సన్కి అయితే 50 రూపీస్. కార్కి అయితే ఎంతనా? సో క్లారిటీగా చూడండి. సో ఇక్కడైతే డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం. పర్సన్కి ఎంత, 2 వీలర్స్కి ఎంత, 3 వీలర్స్కి, 4 వీలర్స్కు, హెవీ వెహికల్స్కి అందుకు. సో చూడొచ్చు కదా, ఇది ఎంట్రన్స్. సో టికెట్ అయితే తీసుకున్నాం చూడండి. ఇదైతే వెహికల్స్కు 50 రూపీస్, పర్సన్కి మేము ఇద్దరం వచ్చాం కాబట్టి 50 టోటల్ 150. సో చూడండి గాయస్, ఇక్కడ మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మరి టికెట్ అయితే హై ఉంది. నా అభిప్రాయం ఏంటంటే 4 వీలర్స్ బదులు 2 వీలర్స్కే రండి, బైక్లోనే రండి. ఎందుకంటే బైక్లో అయితే 2 పర్సన్స్కు 50 రూపీస్, పర్సన్కి అయితే బైక్ అయితే కన్నా 50 రూపీస్, కార్కి అయితే ఆల్మోస్ట్ 300 ఉంది. సో మీరు చూసుకోండి. అసలు కార్కి అయితే మరీ ప్రైస్ ఎక్కువ, అలా పెరిగిపోతూ ఉంది. మీరు చూసుకోండి, కొద్దిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు బైక్లో వచ్చి దిగిన రైడ్ కూడా. సో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము, చూద్దాం మనం పెట్టిన 50 రూపీస్కు వర్తో కాదో. మొత్తానికైతే వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేద్దాం బాగా. మీకు చూపిస్తానే ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలా. సో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. తర్వాత మొత్తం వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూడండి. పార్కింగ్ ఏరియా అయితే ఇలా ఉంది. అమ్మాయిలు అయితే పిక్కలు పడగా ఉన్నారు. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. అయితే మనకు వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే మొత్తం 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు. మొత్తం అయితే ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది కార్స్కు, వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి బైక్స్కు. సో ఇది మనం చూడొచ్చు రూట్ మ్యాప్. సో ఇక్కడ ఎక్కువ మంది అయితే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మంచిగా ఎక్కువ మంది టూరిస్టులే ఉన్నారు. ఫారినర్స్ అందుకు కూడా ఉన్నారు చాలా మంది. ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇవన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేద్దాం ఈరోజు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే చూడండి, ఇక్కడ ట్రెక్కింగ్ పాత్ ఉంది కదా, ఇక్కడైతే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళాలి. అంటే 3 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి మనం చూసింది అక్కడ. సో లెట్స్ స్టార్ట్. చూద్దాం. మా వాడైతే వెళ్తాను, పరిగెత్తుకుంటా ఆడికి పొట్టోడు. సో స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి వెళ్తే మొత్తం రెడ్ శాండిల్ వుడ్స్ చూడండి. ఎర్రచందనం అంటారు కదా, ఎర్రచందనం చెట్టు అయితే ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు, దారి పొడిగితే అవే ఉన్నాయి ఇక్కడ మనకు. సైంటిఫిక్ నేమ్ అంటారు చూడండి అబ్బా. ఇది పెట్రోకార్పస్ శాంట్లమ్స్లే బొక్క. రాపోదాం. ఇక్కడ నుంచి అయితే మనకు ఆఫ్టర్నూన్ అయితే మనకు ఫుడ్ కూడా వాళ్ళు తెచ్చిస్తారంట. మనం ఖచ్చితంగా అయితే మనకు మీరు ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు తెచ్చుకునే వాళ్ళైతే తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఫుడ్ వాళ్ళైతే తెచ్చిస్తారంట. మనం పే చేసుకొని తినేయచ్చు. సో మా వాడు చెక్ చేస్తున్నాడు, చూద్దాం ఎర్రగా వచ్చా లేదు చూద్దాం. తినే కదా ఇందాక 4 గుడ్లు చేపలు అందుకు. సో ఎర్ర చందనం వచ్చింది అనుకుంటే నల్ల చందనం వచ్చింది. చూడండి గ్యాస్, మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా. ఎక్విప్మెంట్ లేదు. తెచ్చుకోపో, కత్తులు కటార్లు ఎంటపడి కొడతారు నిన్ను అట్లే పీకు. కానీ మావాడు గోర్రతో అయితే గిల్లిదని ఎరుపు అంటున్నాడు. చూడండి ఎర్రకైతే వచ్చిందంట. సో నల్ల చందనం అనుకున్నాం, కాదంట ఎర్ర చందనం. సో ఫైనల్గా అయితే మావాడు కనిపెట్టాడు. చూడండి గా, సెక్యూరిటీ ఎందుకు ఉన్నారబ్బా ఇంతమంది అనుకుంటే, మొత్తం ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా మటుకు మొత్తం రెడ్ శాండిల్ వుడ్సే ఉన్నాయి. అంటే ఎర్రచందనమే ఉంది. మొత్తం 90% అవే ఉన్నాయి ఇక్కడ చెట్లు. అందుకోసమే అంత సెక్యూరిటీ. అసలు ఆర్మీని పెట్టారు. రెడ్ రోడ్డు కూడా ఎర్రగా ఉందని మావాడు చెప్తారు. చూడండి ఎర్రగుంది రోడ్డు కూడా. అందుకోసం ఎర్రచందనం వచ్చిందంట మావాడు చెప్తాడు. ఎంతైనా నాయుడుపేట తెలివి ఆడిపోతుందిలే. అసలు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చూడండి హైలైట్గా ఉంది. అసలు ఆ కొండలు కానీ అసలు పక్కనే అసలు ఆ కొండ చూడండి ఎంత బాగుంది. అసలు హైలైట్గా ఉంది వ్యూ అయితే. మొత్తం వాన రెయిన్ పడుతుంది కదా, రెయిన్ పడేటప్పుడు అయితే ఎక్కువ ఫ్లో రావడం వల్ల ఈ మట్టి అంత అయితే అసలు కొట్టుకుపోతున్నట్టుంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నట్టున్నాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు అంతా జరిగిపోయినాయి. అంతా ఎంతసేపు ఆ పబ్బులు, ఆ డిస్కో డ్యాన్సులు, ఆ సిటీలో కాదు, కొద్దిగా కల్చర్ని వదిలేసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ప్లేసెస్ తిరిగేవి ఉన్నాయి.
ఒకసారి వచ్చి విజిట్ చేయండి అబ్బా. ఏం పోతాను మహా అయితే ఎప్పుడు అదే ఎదవ మొహాలు అదే పిట్ట మొహాలు వేసుకొని ఏం చూస్తారు చెప్పండి. రండప్ప, ఫీల్ ద నేచర్, హక్ ద నేచర్ అంట మొహాడు చూడండి. ఫక్ ద నేచర్ అంట మళ్ళా. అవన్నీ మనకొద్దు, మంచిగా వచ్చి ఆస్వాదించండి, ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ చేసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. అది నేను చెప్పగలుగుతా. అయితే స్పాట్ అయితే కనపచ్చింది, అంటే అలసిపోతారు కదా, అలా అయితే ఏదైనా భోజనం తెచ్చుకునే వాళ్ళు తినడానికి కానీ అలా దానికోసం అనేది స్పాట్ అయితే ఉంది. చూడండి కొద్దిగా బాగుంది. సో ఇక్కడ చూడండి రోడ్డు అసలు ఇంకా ఇంతసేపు కొద్దిగా విశాలంగా ఉన్నది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే ఒకవేళ మీరు కానీ రిఫ్రెష్మెంట్ కావాలంటే 1 డే ఫుల్ వర్త్ ఇది. సో ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో మీ మైండ్ మొత్తం రిఫ్రెష్ అవ్వాలంటే, మీ సోల్ గెటింగ్ పీస్ఫుల్గా మీరు వర్క్ అవ్వాలంటే ఇదే మంచి స్పాట్, అరే వాటర్ ఫాల్స్. సో రండి, విజిట్ చేయండి, మీకు వర్తబుల్గా ఉంటుంది. రోడ్ అయితే ఇలా ఉంది గాయస్. చూడండి మొత్తం రాళ్ళు రప్పలు, కొనలలో ఇంకా రాళ్ళు రప్పలు ఉన్న కొన్ని ఉంటాయా ఎట్లా చెప్పండి. ఇలాగుంది, చూసి మంచిగా ఆస్వాదించండి. మా వాడైతే పోజులకు స్టిల్ ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఒక 500 మీటర్స్ అయితే వచ్చాము. చూద్దాం, ఇక్కడ ఏదో సంథింగ్ ఫాల్స్ వాటర్ పడుతున్న శబ్దం అయితే వస్తుంది. సో వెళ్ళి చూద్దాం. మా వాడైతే వెళ్ళాడు లోపలికి, ఏదో లోపల ఏదో ఉందనేసి ఖచ్చితంగా చూద్దాం గాయస్. చూడండి, ఏదో మా వాడిని అయితే ఇటుంది. సో గాయస్ ఇక్కడ లో అయితే ఉంది, మంచిగా సిట్టింగ్ చేసుకున్నారు అందరూ, చూడొచ్చు. లైట్గా వాటర్ అయితే ఉన్నాయి. అదో మనం ఇందాక అనుకున్నాం కదా వాటర్ ఫ్లో అవుతున్నాయి అనేసి, ఇవే గాయస్ చూడండి, వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, మంచిగా వ్యూ అయితే ఉంది. ఇక్కడైతే మీరు మంచిగా తెచ్చుకొని వండుకొని తినేసి మంచిగా నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళచ్చు. సో ఇది సీతాకోక చిలుక కమ్ హియర్. చూడండి గాయ, సీతాకోక చిలుక అయితే భలే ఉంది గాయస్. అది బ్లాక్ అండ్ వైట్. చూడండి, ఆగితే ఫోటో తీస్తా, వెళ్తుంది. సో ఇలాగైతే వెళ్తాయి. మనం ఇట్లా ఇంకా పైకి వెళ్ళాలి. సో అక్కడ మనం పైనుంచి అయితే వెళ్దాం. సో లెట్స్ గో. ఈ చెట్టు చూసారా, ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుంది చెప్పండి ఈ చెట్టుకు మ్యాక్సిమం. ఇంత అసలు ఎంత వెడల్పు ఉందో చూడండి. అసలు నీళ్ళలోకి దిగుతున్నాను, పడుతున్నాను, నీళ్ళల్లో పడుతున్నాను. సో వాటర్లోకి అయితే వచ్చాం. చేపలు ఉన్నాయి చూసా. ఫుల్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు మన వెనకాల అయితే చాలామంది అయితే వస్తున్నారు. మనం ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడ చూసేసాం. సో సైడ్ అయితే ఫుల్గా వాటర్ ఫాల్సే ఉంది. చూడండి. సో వ్యూ ఫొటోస్ కింద అయితే బాగా హైలైట్గా ఉంది. అసలు స్టెప్స్ కూడా ఇచ్చారు ఇక్కడ దిగడానికి. సో స్టోన్స్ వేసారు ఇక్కడ జారిపోకుండా, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఫ్లో వాటర్ వెళ్ళేటప్పుడు మనకు అంతా జారిపోద్ది కదా, అందుకోసం అక్కడ మాత్రమే ఫ్లో ఎక్కువ వేశారు. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో చూద్దాం నెక్స్ట్ వెళ్ళి. ఫోటో షూట్ కూడా హైలైట్గా ఉంది అసలు. అండి టాప్ చూడండి, హైలైట్గా ఉంది అసలు. మంచి వ్యూ ఉంది అబ్బా ఫొటోస్కు అయితే గిన. ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తానే చూడండి, అంతలకల గుణకరాళ్ళు అందుకు రాళ్ళు అయితే ఉన్నాయి. కొద్దిగా మొత్తం ఫ్లాట్గా స్లోప్గా ఉంది అసలు, హైలైట్గా ఉంది ఆడి వరకు చూడొచ్చు. సో లోపలికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. వాటర్లో వెళ్దాం, ఎప్పుడు ఆ మట్టిలో అందుకు ఏం వెళ్తాం చెప్పండి. మహా అయితే ఏమవుతుంది, పాయింట్ తెరిచిపోద్ది. అందుకే చెప్పులు, మనం తెలుసు కదా మీకు మన చెప్పులు. సో ఇందులో అయితే వెళ్దాం, మంచిగా ఉంటుంది, చల్లగా ఉంది. సో వచ్చేసాం నీళ్ళల్లో. మొత్తానికి హైలైట్ ఉంది కాసి మొత్తం. ఇక్కడి వరకు అయితే వచ్చాయి, మోకాల వరకు. చూడండి, వాడు అన్న అయిపోయాడు, ఇంకా రాలేవాడు, పోటీ పూడంకాయ గాడు రారా. సో మళ్ళా రోడ్డుకి అయితే వచ్చాం, మనం మెయిన్ రోడ్డుకు, అదే మనం వెళ్ళాల్సిన రోడ్డుకి అయితే. చూడండి గాయస్, ఇక్కడ దిగారు ఇల్లు మళ్ళా పిల్లలు.
చూడండి ఇక్కడ వెళ్ళే దారిలో అసలు ఇక్కడ హైలైట్ ఉంది ఈ చిన్న వాటర్ ఫాల్స్ అసలు అయితే మన వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది గాయ్స్. చూడండి మనం వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మ్యాప్లో చూపించినట్టుగా అయితే మనం టెంపుల్ ఫాల్స్కి అయితే వచ్చాం. చూడండి అటు సైడ్ వెళ్ళాలా టెంపుల్ ఫాల్స్, అక్కడ వెళ్ళి చూద్దాం. సో ఈ వాటర్ ఫాల్స్ని అయితే దాటేసి వెళ్ళాలి మనం. చూడొచ్చు ఇటుపక్క అటుపక్క మొత్తం ఈ వాటర్ ఫాల్స్ని దాటేసి ఇటుకు వెళ్ళబెట్టేది. టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, చూద్దాం వెళ్ళి. గ్యాస్ ఇలాగైతే ఉంది. త్రిశూలాలు అందుకున్నాయి, శివుడు పార్వతి లోపల రాతి రూపంలో ఉన్నారు. ఓం నమ శివాయ. అక్కడి వరకు అయితే నార్మల్గా వచ్చాం. ఇదంతా అయితే కొండ ఎక్కాల ఫుల్గా. ఎంత హైట్ ఉంటుందో చూద్దాం. ఫాల్స్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం కిందికి వెళ్ళాలి. చూసాం కదా ఇందాక హైట్గా వచ్చేసామని. హిల్ టాప్కి అయితే వచ్చాం. ఇప్పుడు మనకు కిందికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఇది అరేంజ్ చేశారు. సో మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఈజీగా మళ్ళీ ట్రైన్. అక్కడ కిందికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం. ఇంకా ఉన్నట్టుంది, చూద్దాం. వస్తూనే ఉంది. మనం ఎప్పుడు 8:40కి ఏమో బయలుదేరాం, ఇప్పుడు 10:40 అయింది గాయస్. వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కోతి అయితే కనపడింది చూడండి, చెట్టు పైన ఉంది. సో ఇలాంటి ప్లేసెస్లో జాగ్రత్త. చూడొచ్చు మీరు ఇక్కడంతా అయితే హిల్ కొండే ఉంది. భయపడుతూ వెళ్తున్నారు, అంటే జారుతుంది అక్కడ. సో స్లోప్ ఉంది ఇక్కడ. సో అందుకోసం మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. చూడొచ్చు మనకి అక్కడ స్విమ్మింగ్ చేసేసి, అంటే అక్కడ ఎంట్రీ లేనట్టుంది, తాడు పెట్టారు అడ్డం. సో మనకు జాకెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి. సో తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కోసం రూమ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మనకు ఫస్ట్ వాటర్ ఫాల్స్. వార్నింగ్ బోర్డు ఇచ్చారు చూడండి, ఫస్ట్ వాటర్ ఫాల్స్. సో ఇదైతే ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకా 2-3 వాటర్ ఫాల్స్ అయితే ఇంకా 2 ఉన్నాయి. సో వెళ్ళేసి విజిట్ చేద్దాం. ఇది మొదటి వాటర్ ఫాల్స్. మనం స్విమ్మింగ్ చేయొచ్చంట గాయస్, నాకు తెలియదు. కానీ ఏమంటే 15 మీటర్స్ లోతు అయితే ఉంటుందంట. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40 మీటర్స్ అయితే లోతు ఉంటుందంట. అది ఇక్కడ నుంచి మనకు 400 మీటర్స్ ఉంటుందంట. చూడొచ్చు మనకు వే అయితే ఇచ్చారు, ఇలాగుంది మొత్తం. ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇది ద సర్ప్రైజ్. అయితే చెమట, వాటర్ బాటిల్ తెచ్చుకోలే, వీడు ఉండే నీళ్ళన్నీ దావలోనే తాగేశాడు. మరి ఇంకా ఏం చేయాలో, మళ్ళీ కిందికి వెళ్ళేంత వరకు మనకు నీళ్ళు ఉండవు, ఏముండవు. తాగితే అయ్యే వాటర్ ఫాల్స్ తాగేసి దప్పిగా తీసుకోవాలి. అది ఫ్రెండ్స్. సో గాయ్స్ ఫైనల్గా రెండో వాటర్ ఫాల్ అయితే వచ్చింది. అదిగో అక్కడైతే ఉంది. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. చూడండి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ఫైనల్ వాటర్ ఫాల్స్ ఇదే. మనకు 40 ఫీట్స్ నుంచి హైట్ ఉంటుందని చెప్పాను కదా వాటర్ ఫాల్స్ మొత్తం. ఇదే గాయస్, ఇది మొత్తం మన వాటర్ ఫాల్స్, అరే వాటర్ ఫాల్స్ ఇది గాయస్. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏంటంటే మనకు ఫస్ట్ వాటర్ ఫాల్స్ వచ్చేసి అప్ టు 3 వరకు అయితే ఉంటుంది టైమింగ్. మనకి ఇది వచ్చేసి సెకండ్ వాటర్ ఫాల్స్. ఈ సెకండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఫర్ 2 వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత క్లోజ్ చేసేస్తారు, వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనం. ఫైనల్ వ్యూ గాయస్ చూడండి, మొత్తం టాప్ హిల్ ఇట్లా ఉంటుంది మొత్తం. మనకు అరే వాటర్ ఫాల్స్ అయితే దిగిన. సో నెక్స్ట్ వీడియో అయితే నేను కైలాస్ కోన వాటర్ ఫాల్స్ అయితే మనము విజిట్ చేద్దాం. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మనోడు ఎట్టకేలా కలిపాడు చివరికి.
సో ఏంటంటే మేము వచ్చిన టయానికి తర్వాత మేము వెళ్ళిపోదాం అనుకునే టయానికి అయితే చాలా మంది వచ్చారు ఫుల్గా. అసలు చూడొచ్చు మీరు. సో హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే చూసాము అరే వాటర్ ఫాల్స్ అయితే. మనం పెట్టిన 150 రూపాయలకి అయితే వర్త్ మొత్తానికి అయితే బెస్ట్ వాటర్ ఫాల్స్ అయితే. సో మొత్తానికి అయితే 3 అని చెప్పారు కదా, 3 కాదు, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. మిగతావి అయితే క్లోజ్ చేశారు. మిగతా ఒకటైతే క్లోజ్ చేసేసి అక్కడ రిస్ట్రిక్ట్ చేశారు, ఎందుకంటే ఫ్లో ఎక్కువ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫుల్ మేఘం, అందుకు వాన పడుతుంది ఇక్కడ నేను వచ్చిన టయానికి అయితే. సో అనేసి పార్కింగ్ ఫుల్, అసలు జనాలు అయితే చాలామంది వచ్చారు. అసలు ఇంకా 9 to 3 కాబట్టి ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి, ఇంకా వస్తూనే ఉన్నారు. సో మీరు వచ్చేటప్పుడు టైమింగ్ వచ్చేసి 9 to 3 వరకు వచ్చేసి కింద ఫస్ట్ వాటర్ ఫాల్స్, 9 to 2 వరకు అయితే పైన సెకండ్ వాటర్ ఫాల్స్. సో మీరు వచ్చేటప్పుడు చూసుకొని టైమింగ్ చూసుకొని ఫాలో చేసి రండి. సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.